ఈ 47 రూపాయలు తగ్గించచ్చు కదా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 115 ఉంది, ఢిల్లీలో 99.5 ఉంది. అవును అవును. ఎంత తేడాది? కేరళలో 112 రూపాయలు 30 పైసలు ఉంది, గుజరాత్ లో 99 రూపాయలు 10 పైసలే ఉంది. అవును. అంటే వాళ్ళు ఎంత తగ్గించుకున్నారు. కర్ణాటకలో 107 రూపాయలు 70 పైసలు ఉంది, ఉత్తరప్రదేశ్ లో 99.5 ఉంది. ఎంత తేడా ఉంది? తమిళనాడులో 105 రూపాయలు 60 పైసలు, హర్యానాలో 99 రూపాయలు 70 పైసలు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తక్కువ ఉన్నది, ఎందుకంటే వాళ్ళు అది భరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన 20 రూపాయలు వాళ్ళు తగ్గించేశారండి. ఇప్పుడు ఈ 10 రూపాయలు వాళ్ళకి పెద్ద అనిపించలా. అంటే తెలుగు రాష్ట్రాలు అసలు ఆలోచన చేయవా, తగ్గించే ఆలోచన చెయ్యవు. పైగా కేంద్రాన్ని తిట్టేసి తప్పించుకుంటాయి. పైగా ఈ టైంలో మళ్ళీ అదనపు ఆదాయం ఏంటంటే వీళ్ళని అనడానికి కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలకు అయ్యే డబ్బులు ఇవాళ వీళ్ళ జీతాలకే డబ్బులు చాలట్లా. ఓవర్ స్టాఫ్ అవసరం ఉన్నా లేకపోయినా ఉద్యోగులు ఉన్నారు. రెండవది వచ్చేటప్పటికి ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు నిన్ననే మొన్న ఈనాడు జ్యోతినే రాశారు కదా, 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆ స్టేజిలో ఉన్నారు. ఇదే కాస్తో కోస్తో వచ్చేది. ఇప్పుడు లెక్కర్ మీద వచ్చే డబ్బులు తీసుకెళ్ళినేమో నాయకులు తినేస్తున్నారు. ఇసుక మైనింగ్ ఇట్లాంటివన్నీ నాయకులు తినేస్తారు. కానీ ఒకటి సార్, ఇక్కడ నిజంగా సంక్షేమం మీరు అన్నట్టు ఇంతకు ముందు కంటే అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చేస్తుందని చెప్పడానికి ఏం లేదు సార్. ఎందుకంటే ఒకప్పుడు ఫ్రీ బస్ అంటే కర్ణాటక తెలంగాణ అని పెద్ద గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు కర్ణాటక తెలంగాణతో పాటు తమిళనాడులోనే ఉంది, పశ్చిమ బెంగాల్లో బీజేపీ కూడా అనౌన్స్ చేసింది. మన ఆయన సురేందర్ గారు ఆయన కూడా రేపటి నుంచి మాకు ఫ్రీ బస్సులు అనేది. ఈయన రుణమాఫీ కూడా పెట్టాడు. ఈయన విజయ్ నిన్నటి నుంచి ఏదో 50,000 లోపు ఏదో కొంచెం దశల వారీగా చేస్తున్నారు. ఇలా పోల్చుకుంటే మనమేమి ఒక అగ్రస్థానంలో అయితే లేవు అనుకుంటున్నాను నేనైతే. లేదు అంటే అందరూ ఇలా ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల్లో తక్కువ ఉన్నాడు, మనకెందుకు ఎక్కువ ఉండాలి? అదేదో మనం కూడా తగ్గించుకోవాలి కదా. సమస్య ఇక్కడ వీళ్ళకి అలా తగ్గించే ఉద్దేశం అంటే వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అక్కడ ఇంత